హాయ్ అండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో ఈ రోజైతే పెద్ద పెద్ద ఫైట్స్ అయితే జరిగాయని చెప్పాలి. యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే జడ్జెస్ వస్తే జడ్జెస్ అంతలాగా కంట్రోల్ చేయలేరు. తర్వాత యాక్చువల్లీ 'బిగ్ బాస్'లో మనం చూస్తాం. నాగార్జున సార్ వచ్చారు అనంటే కొంచెం టెన్షను అది ఉంటుంది. ఇలాగే ఉంటుందా ఇక్కడ అని చెప్పేసి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అంతగా లేకపోయినా కొంచెం అయితే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. కొంచెం కంట్రోల్ అయితే చేశాను. అక్కడ ఉన్నటువంటి కపుల్స్‌ని మాత్రం. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే చెప్పమన్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే 'బిట్టు అండ్ సంధ్యాని' ఏం చేస్తున్నారు లాంగ్వేజ్ కోసము వాళ్ళని నామినేట్ చేస్తారేమోనని ముందుగానే తెలుసుకొని ఏం చేశారంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పారు. వాళ్ళు కపుల్‌గా ఎవరు చెప్పారంటే 'బిట్టు' చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ మధ్య మధ్యలో తెలుగుతో మాట్లాడుతూ పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. కరెక్ట్‌గా అంటే 3 మినిట్స్ దాకా మాట్లాడాడు. అప్పుడు ఏంటన్నారంటే మన అనిల్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రిట్టు మాట్లాడింది కంటిన్యూయస్‌గా 3 మినిట్స్ మాట్లాడాడు. ఇంతవరకు ఎవరు 3 మినిట్స్ అనేది మాట్లాడలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థమైంది గదా! మనకు అర్థమైనప్పుడు మళ్ళీ తెలుగు అన్న పదాన్ని తీసుకురాకండి అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు టాస్క్ ఏం జరగబోతుందంటే రియల్ కపుల్ ఎవరు? ఫేక్ కపుల్ ఎవరని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ బ్రిట్టూ సంధ్యని టార్గెట్ చేయొచ్చాళ్ళు. ఎందుకంటే తెలుగు లేదు అని చెప్పేసి. కిందటి సారి అన్నాడు కదా అతను ఎవరు నేను మాటిస్తే నీకే చేస్తాను ఎలాగైనా సిద్ధు అండ్ సంధ్య. వీళ్ళు చెప్పారు. నీకు నెక్స్ట్ కూడా ఎప్పుడు తెలుగు నువ్వు నేర్చుకోకపోతే నువ్వు తెలుగు రాదని చెప్పేసి నేను బుద్ధి పెడతానని చెప్పేసి అన్నాడు కదా! ఏమో అటువంటిది ఏమన్నా రావచ్చేమో అని చెప్పేసి అనిల్ గారు ముందుగానే చెప్పడం జరిగింది. తర్వాత రాధమ్మ గారు ఏమన్నారంటే రాధ గారు ఆవిడేమన్నారంటే నాకు తెలుగు రాదు. కానీ తెలుగు ఇండస్ట్రీస్‌కొచ్చి ఫస్ట్ నేను షూట్ చేస్తున్నప్పుడు నేను 28 టేక్స్ తీసుకున్నాను. అప్పుడు శోభన్ బాబు గారున్నారు. ఆయన చాలా శాంతంగా నవ్వుతూ ఉన్నారు. ఆయనంత సపోర్ట్ చేయబట్టే నేను తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్లేస్‌లో కూడా నేను కూర్చోగలిగాను. అసలు తెలుగు రాకపోయినా. యాక్చువల్లీ ఆవిడ కేరళ. ఆవిడ తర్వాత సినిమా అంతా చూసిన తమిళ్ అండ్ తెలుగు. మ్యారేజ్ అయింది ముంబైలో అయింది. కానీ తెలుగు ఈ మాత్రమైనా నేను మాట్లాడగలుగుతూ ఇలా ఉన్నానంటే కొంచెం సపోర్ట్ చేయాలి. అంతేగాని లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఏమైనా సరే ఏ విషయంలో దేంట్లోనైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటే లాంగ్వేజ్ ఒక్కటే కాదు. మన తెలివితేటలు, మన ఇంటెలిజెన్సీని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఒక దాంట్లో సక్సెస్ అనేది అవుతాం. అదేవిధంగా రాధమ్మ గారు చెప్పడం వలన ఈరోజు ఫేక్ కపుల్ ఎవరు? రియల్ కపుల్ ఎవరు? అన్నప్పుడు వీళ్ళని టచ్ చేయలేకపోయారు ఎవరు? అని నాకనిపించింది. లేకపోతే ఈళ్ళకి కూడా 2, 3 ఓట్లు పడిపోయేవి. ఎందుకంటే తెలుగు రాదు అని చెప్పేసి వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అది ఇది అని చెప్పేసేవాళ్ళు. అందుకని అనిల్ గారు ప్లస్ రాధమ్మ గారు ఇద్దరు చెప్పడంతో కొంచెం ఆ యొక్క ఫైట్ అయితే ఆగింది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న అందరు కపుల్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది. అంతా జరిగిన తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు రియల్ గేమ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఏం చెప్పారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి కపుల్స్‌లోని ఒక్కొక్కళ్ళ అభిప్రాయం చెప్పండి. ఎవరు మీకు రియల్‌గా అనిపిస్తున్నారు? ఎవరు మీకు ఫేక్‌గా అనిపిస్తున్నారు అని చెప్పేసి. ఆ విధంగా చెప్పడం జరిగింది. వన్ బై వన్ ఫస్ట్ నూకరాజుతో స్టార్ట్ చేశారు. ఎందుకంటే నూకరాజు నూకరాజు అండ్ ఆసియా వీళ్ళిద్దరికీ ఏంటంటే బాండ్ క్రెడిట్స్ అనేవి ఎక్కువగా దొరకడం వాళ్ళకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే బయటికి వాళ్ళని తీసుకొని వెళ్లి డిన్నర్ చేపిచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ చేపిచ్చి తీసుకురావడం అనేది జరిగింది. ప్లస్ హరీష్ గారు ఫేక్ కపుల్ అని చెప్పేసి వీళ్ళని ఫస్టే నామినేట్ చేయడం అయితే జరిగింది. చెప్పడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి అనిల్ గారు ఏంటంటే ఫస్ట్ నూకరాజు గారితో స్టార్ట్ చేద్దాము. నూకరాజు అండ్ ఆసియాతో. ఎందుకంటే హరీష్ గారు ఫేక్ కపుల్ అన్నారు కదా! అందుకని చెప్పేసి. అంటే వీళ్ళే కావాలని వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటే బావుంటుందని అనుకున్నారో మరేమో తెలియదు మనకి. చేయడంతో నూకరాజు అండ్ ఆసియా వచ్చారు. వచ్చి రియల్ కపుల్ ఎవరు అని అన్నప్పుడు ఎవరికి చేశారంటే నటరాజ్ అండ్ నీతూ మాస్టర్‌కి పెట్టారు రియల్ కపుల్ అని చెప్పేసి. ఫేక్ కపుల్ ఎవరని చెప్పేసి అంటే హరీష్ అండ్ హరీష్ గారికి పెట్టడం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే మీరు వచ్చారు. వచ్చిన వెంటనే జస్ట్ కొన్ని సెకండ్స్ 1 అవర్ అలా చూసారు. చూసిన వెంటనే మమ్మల్ని ఫేక్ కపుల్ అని చెప్పేసనన్నారు. అది మాకు నచ్చలేదు. ఓకే. కపుల్‌గా మీరు బానే ఉన్నట్టు కానీ 1, 2%లో మీరలా అనిపిచ్చారు నాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సారీ అన్నా అని చెప్పేసి నూకరాజు అన్నాడు. సారీ అని చెప్పేసి హరీష్ గారు ఏమన్నారంటే, "నువ్వు సారీలు అవేం చెప్పకు నేను చెప్తాను కదా నీకు. ఆయనకు తెలుసు కదా రివెంజ్. ఎవరైనా ఆళ్ళనేమైనా అంటే ఆయన వదిలిపెట్టడసలు. మనం 'బిగ్ బాస్'లో కూడా చూసాం అది. నేను చెప్తానని చెప్పేసి అలా అనడం జరిగింది. తర్వాత వన్ బై వన్ అంజలి పవన్ గారొచ్చారు. వాళ్ళు నూకరాజుకే వేశారు. ఫేక్ కపుల్ అని చెప్పేసి. రియల్ ఎవరంటే నీతు అండ్ నటరాజ్ మాస్టర్‌కేశారు. రీజన్స్ అదే వాళ్ళు చూడడానికి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉన్నారు. బాగున్నారు. మాకు ముందు నుంచి పరిచయం అది ఇది అని చెప్పడం అయితే జరిగింది.
తర్వాత ఎవరొచ్చారంటే బ్రిట్టు అండ్ సంధ్య వచ్చారు. బ్రిట్టు అండ్ సంధ్య వచ్చి ఫేక్ ఎవరనంటే ఆహ్, ఆహ్, ఫ ఫేకు దాంట్లోనేంటంటే ఫేక్ కపులేమో వీళ్ళు చెప్పారు. అంజలి పవన్ గారిది. తర్వాత రియల్ ఎవరనంటే వీళ్ళకి చెప్పారు. సాండ్రా అండ్ మహేష్ గారని చెప్పేసి. ఇలా ఒక్కొక్కళ్ళు చెప్పడం అయితే జరిగింది. జరిగిన తర్వాత లాస్ట్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు ఫేక్ వచ్చాయి అనంటే హరీష్ అండ్ హరిత గారికి 4 ఓట్లు పడ్డాయి. 4 ఓట్లు. తర్వాత 4 ఓట్లు ఎవరికి పడ్డాయంటే ఆహ్, రియల్ కపుల్ అని చెప్పేసనంటే నీతు అండ్ నటరాజ్ మాస్టర్‌కి పడడం జరిగిందనమాట. జరిగిన తర్వాత ఏమైందనంటే జరిగింది కదా! తర్వాత ఇది అంతా చెప్పేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హరీష్ గారు వచ్చి నూకరాజు గారికి చెప్పారు. వీళ్ళు ఫేక్ అని చెప్పేసి. ఫేక్ అని చెప్పినప్పుడు నూకరాజు ఏం మాట అడిగాడంటే హరీష్‌ని, మీరు ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా! ఫోన్ నంబర్స్‌కి దాని పాస్వర్డ్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారని చెప్పారు కదా! మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందని నూకరాజు అడిగాడు హరీష్‌ని. అడిగితే ఏం చేస్తే హరీష్ ఏం చెప్పాడంటే హరిత హరీష్ గారు నాకు 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 16 సంవత్సరాలు వస్తుందని. మరి 16 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పాస్వర్డ్ మీరు షేర్ చేస్తున్నారంటే మీ ఇద్దరి మధ్యలో నమ్మకం లేదా అని చెప్పేసి నూకరాజు అడిగారు. ఎందుకంటే వీళ్ళకి ఫేక్ అని చెప్పేసి తర్వాత నూకరాజుని ఏమైందంటే మీరు ఆస్తిని అణిచేస్తున్నారని చెప్పేసి ఇలా మాట్లాడినాడు. ఇద్దరి మధ్య చాలా చాలా పెద్ద ఫైట్ జరిగింది. చాలా పెద్ద ఫైట్ జరిగినా సరే వీళ్ళు అసలు కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అప్పటికి రాధమ్మ గారు వచ్చి నూకరాజుని ఆగు ఆగు అని అంటున్నా అతను ఆగటం లేదు అసలు. తర్వాత ఏంటంటే అనిల్ గారు ఏమన్నారంటే ఒకటి చెప్తున్నాము, ఈసారి మీరు మాటలనుకోండి తప్పులేదు. కానీ మేము స్టాప్ అన్న వెంటనే మీరు ఆగిపోండి. తర్వాత దాన్ని నిదానంగా కంటిన్యూ చేయండి అని చెప్పేసి పెద్ద వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అసలు చూడట్లేదు అక్కడ జడ్జిలు ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వెళ్ళిపోతున్నారు. హరీష్ అయితే తర్వాత నూకరాజు అండ్ రాసి ఇద్దరునే. వీళ్ళిద్దరు చాలా పెద్ద ఫైట్ అయితే జరగడం జరిగింది. తర్వాత ఏమన్నారంటే ఓకే రియల్ ఫేక్ అని మీరు చెప్పేసుకుంటున్నారు ఓకే. కానీ మాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే బాండ్స్ క్రెడిట్‌ని మీరు సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం లేదు అని చెప్పేసి. ఎందుకంటే నిన్న పెట్టిన గేమ్‌లో ఏంటంటే 3 టీమ్‌లకి ఒక టీమ్‌కేమో 5 పాయింట్స్ వచ్చాయి. ఇంకొక టీమ్‌కి 25 ఇంకొక టీమ్‌కి 20 వచ్చాయి. 20 వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు మేము ఎక్కువ చేసాము, మేము ఎక్కువ కష్టపడ్డాము అని చెప్పేసి కొంచెం గొడవలాడుకొని ఆ పాయింట్స్ కానీ నిదానంగా ఏంటి ఓకే నువ్వెంత తీసుకో, నువ్వెంత తీసుకో, నువ్వెంత తీసుకో అని అంటున్నారు. అప్పుడు అనిల్ గారు ఏమన్నారంటే ఈ బాండ్ క్రెడిట్స్ వల్లనే మీరు విన్ అవుతారు. ఇవే మెయిన్ పాయింటు. అందుకనే మేము చెప్పాము. ఎలిమినేషన్ కూడా ఈ అవకాశం ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంలో అనిల్ గారు చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు వాళ్ళ ప్రకారం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లిస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్, థర్డ్ పొజిషన్ ఏదో చెప్పడం జరిగింది. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది ఎవరంటే నోగరాజ్ అండ్ ఆసియా ఉన్నారు. 50-50 పాయింట్స్‌తో ఉన్నారనమాట. 50 ఔట్ ఆఫ్ 50 వచ్చాయి వాళ్ళకి ఫుల్ మార్క్స్. లీస్ట్ పొజిషన్ ఎవరు ఉందంటే శాండ్రా గారు ఉన్నారు. శాండ్రా అండ్ అక్షయ్ ఉన్నారన్నమాట. వీళ్ళు ఉండడం వల్ల శాండ్రా గారు ఉన్నారు కదా! శాండ్రా వాళ్ళు ఉండడం జరిగింది. అసలు శాండ్రా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్‌లో ఓడిపోవడం. తర్వాత మా 9 టాస్క్‌లో వాళ్ళని అసలు తీసుకోకపోవడం అదొక మైనస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇలాగైంది. ఇప్పుడు అనిల్ గారు ఏమన్నారంటే మీ పాయింట్స్ మీకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక 50 పాయింట్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. ఆ 50లో ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది మా జడ్జిల చేతిలో ఉన్నాయి. ఎందుకని మీ పొజిషన్‌లో తారుమారయ్యే అవకాశం ఉన్నది. ఫస్ట్ అయిన వాళ్ళు థర్డ్‌కి రావచ్చు, థర్డ్ అయిన వాళ్ళు 6కి వెళ్ళొచ్చు, 8 వాళ్ళు 9కి వెళ్ళొచ్చు, ఫస్ట్ వాళ్ళు 4కి వెళ్ళొచ్చు. ఈ విధంగా చేంజెస్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడాలి అంటే వాళ్ళు ఓవరాల్ చూస్తారు కదా! వీళ్ళు కొట్టుకోవడం ఇది కాకుండా అసలు కెమెరాలో వాళ్ళు మాట్లాడుకున్నవి ఏంటి అన్నీ జడ్జ్ చేసి ఇప్పుడు వాళ్ళు 50కి మార్క్స్ ఎవరికి ఎంత ఇస్తారు అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఎవరికి హై పాయింట్స్ వస్తారు? ఎవరు ఫస్ట్‌లో ఉంటారనుకుంటున్నారు? ఎవరు లిస్ట్‌లో ఉంటారని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు ఫస్ట్‌లో ఉన్న నోక్రాస్ పొజిషన్ చేంజ్ అవుతుందా లేదా? లిస్ట్‌లో ఉన్న శాండ్రా గారి పొజిషన్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. ముందుగా లైక్ చేసి వీడియోని చూడండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. అందుకే నేను అడగలేదు. ఓకే. బాయ్.